సో ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉంది మీది? క్యారెక్టర్ అంటే ఇప్పుడు మూవీలో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మోనికా. సో బేసిక్గా లచ్చి ఇంకా మోనిక ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటారు. పాసిగుట్ట అనే ఒక స్లమ్లో ఇద్దరు లవర్స్ ఎప్పటి నుంచో లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. బట్ యాజ్ ట్రైలర్లో చూసినట్టు దోషం ఉంటుంది. సో విల్ గెట్ మ్యారీడ్ టు అ డాగ్. సో క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎంత లవబుల్గా ఉంటుందో మధ్యలో అంత ఎమోషనల్గా ఉంటుంది, ప్లస్ కోపం ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఆల్ మిక్స్డ్ ప్యాకేజ్. సో మీరు ఆల్రెడీ నక్షత్ర మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. దట్టు అంటే మీరు డైరెక్షన్ చేయాల్సి వస్తే ఎప్పుడు చేస్తారు? ఏమైనా ఐడియా ఉందా? అంటే యాక్టర్ ఎలా టర్న్ అయ్యారు? దట్టు టర్న్ అవ్వలేదండి, నేను యాక్టర్గానే వచ్చాను. అది మూవీలో న్యూయన్సెస్, మూవీ మేకింగ్ న్యూయన్సెస్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. సెట్స్లో ఎలా ఏం అవుతుంది, యాక్టర్ డైరెక్టర్ ఇంటరాక్షన్ మొత్తం అన్నీ నేర్చుకోవడానికి. ఒక యాక్టర్గా నేను ఇప్పుడు లాంచ్ అవుతాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే ఐ నో థింగ్స్, బ్లాంక్గా రాకూడదు. ఓకే. సో అంటే మీరు ఇండస్ట్రీకి రావాలంటే అంటే మీ ఫాదర్ కాకుండా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? ఫాదర్ కాకుండా, ఫాదర్ చిన్నప్పటి నుంచే చూసి. ఫాదర్ కాకుండా అంటున్నాను అందుకని. కంప్లీట్ సౌత్ ఇండస్ట్రీ అండి, ఆల్ ద యాక్టర్స్ ఫ్రమ్ ద సౌత్ ఇండస్ట్రీ. ఓకే, గుడ్ ఆన్సర్. గుడ్ ఆన్సరింగ్ కాదు, ఇట్ ఇస్ నాట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది. దట్టు ఇప్పుడు కొంతమందికి ఒక ఆరా ఉంటుంది, దాన్ని బట్టి కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నేను ఎవరు పర్టికులర్గా తీసుకోనండి, బికాస్ ఆల్ ఆర్ సౌత్ యాక్టర్స్ ఆర్ వెరీ దే గుడ్ అట్ వాట్ దే డూ. సో వాళ్ళందరినీ చూసే ఇన్స్పిరేషన్ అవుతాం. సార్ కొంచెం నవ్వండి సార్, ఎలా సీరియస్గా చూస్తున్నారు? నేను నవ్వుతూనే ఉంటున్నా. లేదు అంటే ఓకే సరే, నవ్వుతూనే ఉన్నారు. లేసిపోతాను కదా ఇప్పుడు, నిద్ర వచ్చే టైం. ఇంటర్వ్యూ అయిపోగానే నిద్రపోండి. చెప్పండి. మీరు అంటే ఒక యాక్టర్గా కాకుండా మీ అబ్బాయి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు వేయాలంటే ఎన్ని మార్క్స్ వేస్తారు? యాక్టర్గా కాకుండా అంటే మీరు ఒక యాక్టర్ లెవెల్లో చూడకుండా తనని మీ అబ్బాయికి మార్క్స్ వేయమంటే ఎన్ని మార్క్స్ వేస్తారు? మార్క్స్ వేసే టీచర్ని కాదు నేను. మీరు టీచర్ కా? నో సార్, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చూసి మార్క్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు చూసారా ఫస్ట్ సినిమా? నాకంటే చూసా సార్, బట్ చూసే ఉంటారు ఎందుకంటే ఆప్షన్ లేదు మీకు. ఆ లాక్డౌన్లో ఫస్ట్ రిలీజ్ అయిన తెలుగు సినిమా అది, చచ్చినట్టు చూడాలి. చూశాను చూడలేదు కాదు, అంటే గుర్తు చేసుకోవాలి కదా, అక్కడి వరకు వెళ్ళిపోయారు. మీరు చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? అదే మార్క్స్. అయ్యా బాబోయ్, మార్క్స్ ఏంటో చూస్తున్నాయి. ఏ సబ్జెక్ట్లో ఏ మార్క్స్? హిందీయా, తెలుగా, ఇంగ్లీషా, మ్యాథమెటిక్స్? తెలుగు సార్, తెలుగు. అంటే మీరు తన యాక్టింగ్ చూసినప్పుడు అబ్బాయికి మార్క్స్ వేయాలంటే ఎన్ని మార్క్స్ ఇస్తారో అని అడుగుతున్నాను. యూ కాంట్ మెజర్ పాయింట్ వైజ్ అండి యాక్టింగ్ జనరల్గా. అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. 1 to 10లో 5, 6, 4, 8, 9 అడుగుతున్నారు. నేను అవన్నీ అనలేదు, ఎందుకంటే మీరు అదే ఆల్మోస్ట్ మీరు టీచర్ ఇక్కడ. 1 to 10 అన్నారు కాబట్టి ఇలా అలా చెప్పలేం. ఈజ్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ థింగ్స్ అని. ఫస్ట్ మూవీలో అద్భుతంగా చేయడం కుదరదు కదా, సో బెటర్ నౌ, ఇంకా బెటర్ అవుతాడు అలాగే. ఓకే. సో మీకు ఇండస్ట్రీలో తెలియని వారు లేరు, దట్టు మీకున్న కాంటాక్ట్స్ పరంగా చూసినా మీరు అందరికి తెలుసు, మీకు అందరికి తెలుసు. సో మీ అబ్బాయిని ఇండస్ట్రీకి తీసుకురావాలంటే, యాక్టర్గా తీసుకురావాలనేది మీ డిసిషనా, లేదంటే మీ అతని సంబంధం లేదు అసలు? మీకు సంబంధం లేదు. లేకపోతే ఇప్పుడు అతను ఏదో మర్చినవి అన్నీ చేసి వచ్చాడు. ముందు నుంచి యాక్టర్ అనుకుంటే ఏ ఇంట్రో చదివించి స్టాప్ చేసేసి ఇంకా ఆ పనిలో ఉంటారని ఒక 5 ఏళ్ళు దాని మీద పెట్టేవాళ్ళం కదా జనరల్గా. యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కానీ వీళ్ళందరూ ఎంటర్ అయ్యారంటే వాళ్ళంతా 5-6 years ప్రిపేర్ అయ్యి
యాక్టర్గా అనుకుని వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు. అలా ఉండేది. తను అలా కాదు. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ట్రై, బాగుంది ఓకే అనుకుంటూ ఉండు, లేకపోతే ఫైన్, ఓకే అలాగా మాట్లాడి వచ్చింది అంతే. ఓకే అలా అలా కుదిరిపోయింది అయితే.